నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. మీరు జీఈఆర్డీ తో బాధపడుతున్నారా? అలాగే హార్ట్ బర్న్ ఎందుకు వస్తుంది, అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలకు దారి చేసే కారణాలేంటి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, సో ఇలాంటి విషయాలన్నీ వివరించి చెప్పడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు డాక్టర్ అభిరామ్ గారు, స్టార్ హాస్పిటల్ నానక్రమగూడ నుంచి. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. యా, సో ఇది జీఈఆర్డీ ఇప్పుడు నేను ఫస్ట్ టైం నేనైతే వినడం. సో అంటే ఏంటి? అంటే తరచూ గ్యాస్ట్రిక్ కంటెంట్స్ రిఫ్లెక్స్ అవటం ఫుడ్ పైప్లోకి, అంటే రిటర్న్ రావటం. ఏదైతే తిన్న పదార్థాలు కానీ, యాసిడ్ కానీ, పెప్సిన్ కానీ, బైల్ కానీ, తిన్న పదార్థాలు హార్ట్ బర్న్ కాజ్ చేయటం, లేకపోతే ఫుడ్ పైప్లోకి రావటం, అంటే అన్నవాహికలోకి రావటంని జీఈఆర్డీ అంటాము. ఓకే, సో ఇది మనం ఎవరిలో ఎక్కువగా చూడొచ్చు, అంటే ఎవ్రీ వన్లో కూడా మనం చూడొచ్చు? ఏ ఏజ్లో అయినా ఎఫెక్ట్ అవుతుందండి. మోస్ట్ కామన్లీ చిన్నపిల్లల్లో, ఒబేసిటీ పేషెంట్స్లో, ప్రెగ్నెంట్ పేషెంట్స్లో, ఎల్డర్లీ పేషెంట్స్లో, ఎవరైతే బాగా ఓవర్ వెయిట్ ఉన్నారో వాళ్ళలో కామన్గా చూస్తూ ఉంటాము. అండ్ వేరే కండిషన్స్ ఉంటాయి, కొన్ని మెడికల్ కండిషన్స్, వాటిలో కూడా చూస్తూ ఉంటామండి. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్గా ఎక్కువగా మెడికేషన్స్ తీసుకున్నా, మెడికేషన్స్ వల్ల కూడా వస్తాయి. అవునండి. అవి తీసుకున్నప్పుడు అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అవి తీసుకుంటేనే ఇలాంటి మనకి గ్యాస్ట్రిక్, అంటే ఏదైనా ఒక వ్యాధికి మనం ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు, మెడికేషన్ చేసుకున్నప్పుడు అది తగ్గుతున్న క్రమంలో ఇది మనకి వస్తూ ఉంటుంది. సో దానివల్ల నాకు ఇది వచ్చిందని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అలా అని కాదండి, కొన్ని మెడికేషన్స్ పర్టికులర్లీ కొన్ని బ్రాంకోడైలేటర్స్, ఆస్తమాకి యూజ్ చేసేవి కానీ, కొంచెం యాంటీకోలినర్జిక్ మెడికేషన్స్ అంటారు అండ్ పెయిన్ కిల్లర్స్ అంటారు. ఈ తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా చూస్తాం. ఇలాంటి టైమ్స్లో కొంచెం మెడికేషన్స్ ఏదైతే యాసిడ్ తగ్గించే మెడికేషన్స్ ఉన్నాయో అవి వాడితే సరిపోతుందండి. అలా అని అన్ని మెడికేషన్స్ ఏమి యాసిడ్ రిఫ్లెక్స్ కాజ్ చేయవు. మోర్ బాడీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే క్రానిక్ కండిషన్స్ ఉన్నా కానీ, లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటారు, దేని కారణం వల్ల అయినా యాసిడ్ పైకి ఉత్పత్తి ఎక్కువైనా కానీ, రిటర్న్ వచ్చినా కానీ దానివల్ల యాసిడ్ రిఫ్లెక్స్ వస్తుందండి. ఓకే, సో మనకి తెలుసు 2019 కరోనా పాండమిక్ సిచ్యువేషన్. సో అంటే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది కరోనా ముందుకు ఎలా ఉంది, కరోనా వచ్చిన తర్వాత ఎలా ఉంది అంటే? ముందుకి తర్వాతకి చాలా డిఫరెన్స్ ఉందండి. మోస్ట్లీ జనాలందరూ ప్యానిక్ మోడ్లోకి వెళ్ళారు. సో దానివల్ల స్ట్రెస్ అనేది, ఆబ్వియస్లీ స్ట్రెస్ ఇస్ మెయిన్ ఫ్యాక్టర్. ద స్ట్రెస్ అనేది ఎక్కువ అవటం కారణం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ జిఐ ట్రాక్ట్లో వెరీ కామన్గా చూస్తాం. కానీ ప్రిడామినెంట్లీ స్ట్రెస్ అనేది చాలా ఎఫెక్ట్ చేసింది గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ని. ఓకే, అసలు ఈ గ్యాస్ రిఫ్లెక్షన్ అనేది టైంకి తినకపోవడం వల్ల వస్తుందా, లేకపోతే మన బాడీకి పడని కొన్ని పదార్థాలు తినడం వల్ల వస్తుందా? సో రీజన్? ఓకే, మల్టిపుల్ రీజన్స్ అండి. బేసికలీ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది బాడీ హ్యాబిటస్ ఇంతకు చెప్పినట్టు, ఒబేసిటీ కానీ, ప్రెగ్నెన్సీ కానీ, ఎల్డర్లీ పేషెంట్స్ కానీ, ఎవరికైతే బాడీలో హైటస్ హెర్నియాస్ ఉన్నా కానీ, అండ్ ఆల్కహాల్ స్మోకింగ్ ఎక్కువగా చేసే వాళ్ళకి పర్టికులర్లీ, అండ్ ఫ్యాటీ ఫుడ్ అండ్ గ్రీసీ ఫుడ్స్ బాగా ఎక్కువ తీసుకునే వాళ్ళకి, అండ్ ఫ్రైడ్ ఐటమ్స్ బాగా ఎక్కువ తీసుకునే వాళ్ళకి, జంక్ ఫుడ్, కార్బొనేటెడ్ బెవరేజెస్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, స్పైస్ లెవెల్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, కామన్గా అండ్ పులుపు ఎక్కువగా తీసుకునే వాళ్ళకి, అంటే టామరిన్ కానీ, చింతపండు కానీ, టమాటో కానీ, ఇలా ఎక్కువగా తీసుకునే వాళ్ళకి కామన్గా చూస్తూ ఉంటాము. అండ్ ఇవన్నీ ఏంటంటే జస్ట్ ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్, అంటే అండర్లయింగ్ మెకానిజం ఆఫ్ రిఫ్లెక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ వేరే వేరే పర్సన్స్లో వేరే వేరే కండిషన్స్లో మారుతూ ఉంటాయి అండి. స్టమక్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి, ఫుడ్ పైప్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, జంక్షన్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎక్కడైనా ప్రాబ్లం ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం టాప్ ఆఫ్ ఇట్ అంటే వేరే ఫ్యాక్టర్స్ కూడా కారణం అవుతాయి అన్నమాట రిఫ్లెక్స్ ఎక్కువగా రావడానికి. ఓకే, ఇప్పుడు నార్మల్గా మన జీర్ణ వ్యవస్థలో యాసిడ్స్ రిలీజ్ అయితేనే మనకి ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. సో తక్కువ రిలీజ్ అయితే ఏమవుతుంది, అలాగే ఎక్కువ రిలీజ్ అయితే ఏమవుతుంది? ఎక్కువ రిలీజ్ అవుతే ఆబ్వియస్లీ మనకి స్టమక్లో లైనింగ్ అంతా ఎఫెక్ట్ అవుతుందండి. అదే రిటర్న్ వస్తే మనకి ఫుడ్ పైప్లో కూడా లైనింగ్ ఎఫెక్ట్ అవుతుంది. తక్కువ రిలీజ్ అవుతే మన గట్ ఇమ్యూనిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఫుడ్ అనేది మనకి ప్రోటీన్ అండ్ పెప్సిన్ ఏదన్నా బ్రేక్ చేయడానికి యాసిడ్ ఏదైతే కావాలో అది తక్కువ రిలీజ్ అయినప్పుడు డైజెషన్ సరిగ్గా అవ్వదు. గట్ ఇమ్యూనిటీ అంటే మనం నోట్లో నుంచి చాలా బ్యాక్టీరియా, వైరసెస్ వెళ్తూ ఉంటాయి. ఫస్ట్ డిఫెన్స్ వచ్చేసి మనకి యాసిడ్ అనేది డైరెక్ట్గా కిల్ చేస్తుంది బ్యాక్టీరియా కానీ, వైరసెస్ కానీ. సో ఆ డిఫెన్స్ మెకానిజం పోతుంది అనమాట తక్కువ యాసిడ్ ఉంటే. ఓకే, అంటే ఇది ఎంత కామన్ ప్రాబ్లం అని మీరు చెప్తారు? మన దేశంలో అయితే ఆల్మోస్ట్ 15 to 30% ఆఫ్ పాపులేషన్ ఎఫెక్ట్ అయి ఉన్నారండి జీఈఆర్డీ ప్రాబ్లంతో. సివియర్ రిఫ్లెక్స్ అనేది మేము ఆల్మోస్ట్ 10 to 15% చూస్తూ ఉంటాము. అండ్ 20 to 30% ఇస్ ఆల్వేస్ మైల్డ్ రిఫ్లెక్స్, అంటే తక్కువ మోతాదులో రిఫ్లెక్స్ అనేది వస్తూ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు నార్మల్గా వస్తే వన్స్ మనం దాన్ని క్యూర్ చేయొచ్చా?
క్యూర్ అంటే కంట్రోల్, మోర్ ఆఫ్ కంట్రోల్. మనం ఎప్పుడైనా దేని కారణం వల్ల అయినా కానీ వస్తుందని అనుకుంటామో వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఏదైతే ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్, డయట్ రిలేటెడ్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. అనటామికల్ ఫ్యాక్టర్స్ అంటే లోపల ఏదన్నా ప్రాబ్లం ఉంటే వాటికి ఐడెంటిఫై చేసి దానికి మనం మెడికేషన్స్ తీసుకుంటే కంట్రోల్ అవుతుంది. ఇట్స్ కంప్లీట్ క్యూర్ అని ఏమి ఉండదు ఇక్కడ, ఎందుకంటే యాసిడ్ ఎప్పుడు రోజు రిలీజ్ అవుతానే ఉంటుంది స్టమక్ లో. డైజెషన్ కి చాలా ఇంపార్టెంట్ యాసిడ్. సో ఇలా రిలీజ్ అవటంని మనం ఎప్పటికీ పర్మనెంట్ గా ఆపలేం. సో మనం కంట్రోల్ చేయగలుగుతాం రిఫ్లెక్స్ ని. అంటే వన్స్ వస్తే దాంతో మనం కంట్రోల్ చేసుకుంటూ ట్రావెల్ అవ్వాలి తప్పితే, సో ఇంక మనకి ఇష్టమైన ఫుడ్ మనం తినలేం. తినొచ్చు అండి, అకేషనల్ గా, కొన్నిసార్లు తప్పవు. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, జిఆర్డి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, రెగ్యులర్ గా రిఫ్లెక్స్ వచ్చే వాళ్ళకి మెడికేషన్స్ మీద ఉన్నప్పుడు ఆ స్పెషల్ ఫుడ్స్ ఏదైతే ట్రిగర్ చేస్తుందో, ఆ ఫుడ్స్ ఏదైతే దీనివల్ల అయితే వర్స్ అవుతుందో ఆ ఫుడ్స్ తీసుకున్నప్పుడు మెడికేషన్స్ డోస్ పెంచడం కానీ, డిఫరెంట్ మెడికేషన్స్ యూజ్ చేయడం కానీ, అండ్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం కానీ చెప్తా ఉంటామండి. ఓకే, అలాగే హార్ట్ బర్న్. సో ఇంకా హార్ట్ దగ్గర బర్న్ వచ్చిందంటే ఇంకా చాలా మంది పానిక్ అయిపోతారు సిచ్యువేషన్. అది గ్యాస్ట్రిక్ వల్ల వచ్చిందా లేకపోతే ఇంక దేని వల్ల వచ్చింది, ఛాతీలో మంట అనేది చాలా మంది తెలుసుకోలేరు. సో డిఫరెంట్ ఒకసారి అంటే హార్ట్ బర్న్ అనేది ఛాతీలో మంట అంటే గుండెల్లో మంట రావటం అండి. ఈ హార్ట్ బర్న్ అనేక కారణాల వల్ల వస్తుంది. మోస్ట్ కామన్ ఇస్ యాసిడ్ రిఫ్లెక్స్. హార్ట్ బర్న్ నార్మల్ పాపులేషన్లో కూడా రెగ్యులర్గా ఎవరికైనా రావచ్చు. వన్స్ ఇన్ 2 months కానీ 3 months కానీ గుండెలో మంట వస్తే అది నార్మల్. కానీ తరచూ వస్తూ ఉంది, వారానికి 2-3 సార్లు అలా వరుసగా 2-3 నెలలు వస్తుందంటే దాన్నే జిఆర్డి అంటాము. గుండె పక్కనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు హార్ట్ బర్న్ వస్తే కొన్నిసార్లు ఛాతీ నొప్పిలాగా అనిపిస్తుంది. అలా ఏమంటే గుండె ప్రాబ్లం ఉందని అనుకుంటారు. ఎవరికైతే వయసు ఎక్కువ అయిందో, స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్నాయి, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఉన్నాయి, వాళ్ళకి మేము హార్ట్ ప్రాబ్లమ్స్ సస్పెక్ట్ చేస్తాం. యంగ్ పాపులేషన్కి ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ లేవో వాళ్ళకి మేము జిఆర్డి సస్పెక్ట్. డాక్టర్, ఇప్పుడు జిఆర్డి దీని సిమ్టమ్స్ మనం ఎలా తెలుసుకోవాలంటారు? సో ఏది చిన్న కన్వీనియంట్గా లేకపోయినా చాలా వరకు క్వైట్ కామన్గా లైట్ తీసుకుంటారు చాలా మంది పీపుల్. ఏదో టాబ్లెట్ వేస్తే తగ్గిపోతుంది, లేకపోతే వాటర్ తాగితే తగ్గిపోతుంది అని చాలా మంది అనుకుంటారు. సో దీనికి దాని డిఫరెన్స్ ఏంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సో జిఆర్డికి మోస్ట్ కామన్గా వచ్చే లక్షణాలు అండి, ఫస్ట్ ప్రిడామినెంట్ గోల్డ్ స్టాండర్డ్ సిమ్టమ్ ఏంటి అంటే గుండెలో మంట, ఛాతీలో నొప్పి. ఇవన్నీ వెరీ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ జిఆర్డి. అది కాకుండా పుల్ల నీళ్ళు నోట్లోకి రావటము, చేదు నీళ్ళు నోట్లోకి రావటము, లేకపోతే అన్నం మెతుకులు నోట్లోకి రావటము, ముద్ద మింగకపోవటము, మింగినప్పుడు నొప్పి రావటము, అప్పుడప్పుడు వాంతులు అవటము, లేట్ స్టేజెస్లో రక్తవాంతులు అవ్వటము, క్రానిక్ కాఫ్ అంటే తరచూ దగ్గుతూనే ఉంటారు, పొడి దగ్గు. అది కాకుండా గొంతులో ఏదో ఇరుక్కున్నట్టు అండ్ ఆస్తమా సిమ్టమ్స్ ఎక్సాసర్బేట్ అయినట్టు అంటే ఎక్కువ అవ్వటము, ఇవన్నీ కామన్గా చూస్తుంటాం. అండ్ వాయిస్ చేంజ్, పర్టికులర్లీ నైట్ టైం బాగానే ఉంటుంది వాయిస్, పొద్దున్న లేసరికి వాయిస్ చేంజ్ అయిపోవటం, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ రిఫ్లెక్స్. కానీ క్లాసిక్ సిమ్టమ్ వచ్చేసి గుండెలో మంట అండి. ఓకే, సో ఇది వచ్చిన తర్వాత మనం ఏ విధంగా చర్యలు తీసుకుంటే దీన్ని కంట్రోల్ చేయొచ్చు, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, అలాగే ఫుడ్ హ్యాబిట్స్ ఏ విధంగా ఉండాలి? మెయిన్ అది ఫుడ్కి సంబంధించిందే కాబట్టి. అవునండి. సో మోస్ట్లీ ఫస్ట్ వచ్చేసండి రిఫ్లెక్స్ అనేక డివిజన్స్ ఉంటాయి. మైల్డ్ రిఫ్లెక్స్, మోడరేట్ రిఫ్లెక్స్, సివియర్ రిఫ్లెక్స్ అని. అండ్ ఫుడ్ పైప్లో లైనింగ్ డ్యామేజ్ బట్టి ఎరోజివ్ రిఫ్లెక్స్ అండ్ నాన్ ఎరోజివ్ రిఫ్లెక్స్ అనేది మనం చూస్తూ ఉంటాము. మోస్ట్లీ మైల్డ్ రిఫ్లెక్స్లు అన్నీ నాన్ ఎరోజివ్ రిఫ్లెక్స్లే ఉంటాయి. వీటిలో మోస్ట్ కామన్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మేము అడ్వైస్ చేసేది మా పేషెంట్స్కి లైఫ్ స్టైల్ అండ్ డయట్ మోడిఫికేషన్స్, అంటే ఆహార జీర్ణశైలిలో మార్పులు, చేంజెస్ చేయమని చెప్తా ఉంటాం అన్నమాట. సో డయట్లో వచ్చేసి తిన్నమటే పడుకోకపోవటము 2 గంటల వరకు, అండ్ పడుకున్నప్పుడు కూడా ఎడం వైపు తిరిగి పడుకోవటం, పడుకున్నప్పుడు పిల్లో హైట్ కొంచెము 2 pillows పెట్టుకోవటం అనేది ఎవరికైతే నాక్టర్నల్ సిమ్టమ్స్ వస్తే వాళ్ళకి అడ్వైస్ చేస్తూ ఉంటాము. ద సేమ్ టైం ఫుడ్లో మార్పులు ఏంటి అంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్ అంటే పూరి, బజ్జీ, సమోసా లాంటివి, అండ్ లెమన్స్, ఆరెంజెస్, సిట్రిక్ అంటాం, పైనాపిల్స్, ఇవన్నీ వెరీ యాసిడిక్. సో ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్తా ఉంటాము. అట్ ద సేమ్ టైం బాగా హై గ్రీసీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, కార్బొనేటెడ్ బెవరేజెస్, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ కూడా అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం అనమాట. సో ఈ బేసిక్ మోడిఫికేషన్స్ చేస్తూ అట్ ద సేమ్ టైం హెవీ ఫుడ్స్ తినకుండా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటే తేలిగ్గా, వెల్తీగా మల్టిపుల్ టైమ్స్ చిన్నపిల్లలు తిన్నట్టు తినటము సజెస్ట్ చేస్తూ ఉంటాం మా పేషెంట్స్కి. దానివల్ల యాసిడ్ అనేది పైకి రాదు, తొందరగా డైజెస్ట్ అవుతుంది, స్టమక్ కూడా తేలిగ్గా ఉంటుంది, అండ్ యాసిడ్ అనేది చాలా కంట్రోల్ అవుతూ ఉంటుంది. సో ఈ లైఫ్ స్టైల్ డయట్ మోడిఫికేషన్స్తో పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేని వాళ్ళకి కొన్ని బేసిక్ మెడికేషన్స్, లోకలీ యాక్టింగ్ మెడికేషన్స్ స్టార్ట్ చేస్తాం. యాంటాసిడ్స్ కానీ, ఆల్జినేట్, సోడియం ఆల్జినేట్స్ ఆర్ బైకార్బోనేట్, సోడియం బైకార్బోనేట్, కాల్షియం బైకార్బోనేట్, మెగ్నీషియం సాల్ట్స్, ఇవన్నీ కాకుండా రానిటిడిన్, ఫామోటిడిన్ అని H2 రిసెప్టర్ యాంటాగనిస్ట్ అంటాం అనమాట, H2 రిసెప్టర్ బ్లాకర్స్. ఈ బేసిక్ మెడికేషన్స్తో ఇంప్రూవ్మెంట్ లేకపోతే
యాసిడ్ రెడ్యూసింగ్ మెడిసిన్స్ అంటే ప్రోటాన్ పంప్ ఇనిబిటర్స్ ఆర్ పీక్యాప్స్ అంటే పొటాషియం ఛానల్ యాసిడ్ బ్లాకర్స్ అంటారు. వీటితో ఏమవుతుంది అంటే యాసిడ్ అనేది తగ్గుతుంది. ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డోసేజ్ చాలా తక్కువలో పెట్టి ఇస్తాము. దీన్ని మైల్డ్ టు మోడరేట్ డిజీజ్ అంటే వెల్తీగా ఉన్న డిజీజ్కి మనము ఇది ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇస్తాము. లైఫ్ స్టైల్, డయట్, బేసిక్ మెడికేషన్స్. అండ్ సివియర్ డిజీజ్ ఉన్న వాళ్ళకి డోసెస్ అనేది పెంచుతాము. అట్ ద సేమ్ టైం మల్టిపుల్ మెడికేషన్స్ ఏదైతే జంక్షన్ ఫుడ్ పైప్ స్టమక్ జంక్షన్లో యాక్ట్ అయ్యే మెడిసిన్స్ ఏదైతే ఉంటాయో అవి యాడ్ చేస్తాము. యాక్సిలరేషన్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అంటే ఫుడ్ ఏదైతే స్టమక్లో ఉందో తొందరగా ఎంటీ అయ్యే మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాము. అండ్ డోసెస్ ఆఫ్ యాసిడ్ రెడ్యూసింగ్ మెడిసిన్స్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాము. ఇవన్నీ కామన్గా అడ్వాన్స్ డిసీజ్ వాళ్ళకి చేస్తూ ఉంటామండి. అండ్ ఎవరైతే ఈ మెడిసిన్స్ అన్నిటికీ రెస్పాండ్ అవ్వరో లేకపోతే మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ డెవలప్ అవుతారో, ఇంటాలరెన్స్ టు మెడిసిన్స్ అంటాము, ఇలా సైడ్ ఎఫెక్ట్స్ డెవలప్ అవుతారో వాళ్ళకి మేము సర్జికల్ ఆప్షన్స్ ఇస్తాము. లేదు యంగ్ పేషెంట్స్ లాంగ్ టర్మ్లో మాకు మెడిసిన్స్ వద్దు 5-6 years తర్వాత వీ వాంట్ సర్జరీ అన్న వాళ్ళకి మాత్రం సర్జికల్ ఆప్షన్స్ ఇస్తాము. ఎండోస్కోపిక్ మేనేజ్మెంట్ ఉంటుంది అండ్ సర్జికల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఆ డిఫరెంట్ మేనేజ్మెంట్స్ ఓన్లీ ట్రీట్మెంట్ ఫెయిల్ అయినా, ట్రీట్మెంట్ నాన్ రెస్పాండర్స్ అయినా, ట్రీట్మెంట్ ఇంటాలరెంట్స్ అయినా అండ్ వాలంటరీగా మెడికేషన్స్ వద్దు వీ వాంట్ సర్జరీ అన్న వాళ్ళకి సర్జికల్ ఆప్షన్స్ ఇస్తాం. ఓకే, ఆప్షన్స్ కూడా పేషెంట్కే ఇస్తారు. సర్జికల్ ఆప్షన్స్ ఓన్లీ వాలంటరీగా ఇచ్చేది ఎప్పుడు పేషెంట్స్ మెడిసిన్స్ వద్దు అన్నప్పుడు. లాంగ్ స్టాండింగ్ మెడిసిన్ అంటే 5 years 6 years తీసుకున్న వాళ్ళకి, పర్టికులర్గా మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ డెవలప్ అయిన వాళ్ళకి, ఇంకా మెడిసిన్స్ వద్దు మేము చాలా రోజులు తీసుకున్నాము అన్న వాళ్ళకి మేము సర్జికల్ ఆప్షన్ ఇస్తాం. సో నార్మల్ హార్ట్ బర్న్కి అలాగే ఈ జిఆర్టీ మీరు మెయిన్ సిమ్టమ్ హార్ట్ బర్న్. అవునండి. రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే మాల్ హార్ట్ బర్న్ చెప్పాను కదండి, హెల్దీ పాపులేషన్లో ఎవరికైనా రావచ్చు హార్ట్ బర్న్. గుండెలో మంట, ఎప్పుడైనా ఫుడ్ అనేది పైకి రావచ్చు. నార్మల్గా ఫుడ్ పైపు స్టమక్ మధ్యలో ఉన్న జంక్షన్లో ఏదైతే వాల్వ్ ఉంటుందో అది నార్మల్లీ అన్నం మింగినప్పుడే ఓపెన్ అవుతుంది లేదా తేన్పు వచ్చినప్పుడు ఓపెన్ అవుతుంది. ఇది నార్మల్ మెకానిజం. దీంట్లో ఎప్పుడైనా యాసిడ్ ఎవరికైనా పైకి రావచ్చు, దాన్నే గుండెలో మంట అంటారు. సో ఇది పాపులేషన్లో ఎవ్రీ 2 to 3 months ఎవరికైనా కానీ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి వరకైనా కానీ ఎప్పుడైనా రావచ్చు. సో దిస్ ఈస్ నాట్ జిఆర్డి. ఇదే హార్ట్ బర్న్ ఈ వాల్వ్ మెకానిజం ఎఫెక్ట్ అయ్యి వీక్ అయ్యి లూజ్ అయ్యి వాళ్ళకి రిటర్న్ ఆఫ్ గ్యాస్ట్రిక్ కంటెంట్స్ తరచూ వస్తూ ఉండి ఇబ్బంది పడతా ఉంటారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుందో, ఎవరికైతే 2-3 months మల్టిపుల్ టైమ్స్ ఎవ్రీ వీక్ వస్తుందో వాళ్ళని జిఆర్డి అంటాం. సో హార్ట్ బర్న్ అండ్ జిఆర్డి సిమిలర్ కానీ కండిషన్స్ టోటలీ వేరండి. సో ఇది ఎప్పుడైనా సరే ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అవ్వాలి కదా, నార్మల్ హార్ట్ బర్న్ గానే స్టార్ట్ అయిన తర్వాత క్రానిక్ గా వెళ్తుంది. సో ఇలా క్రానిక్ స్టేజ్ కి వెళ్ళడానికి దారితీసే ప్రధానమైన కారణాలు అది అండి డయట్. ఇందాక చెప్పినట్టు డయట్లో చాలా ఫ్రైడ్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్, ఆయిలీ ఫుడ్, జంక్, కార్బోనేటెడ్ బెవరేజెస్ అండి, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, ఇవన్నీ హై రెసిడ్యూ గ్రీసీ ఫుడ్స్ తీసుకోవటం వల్ల కూడా యాసిడ్ రిఫ్లెక్స్ అనేది పెరుగుతుంది. అండ్ తిన్నమంటే హెవీ మీల్ చేసేసి వెళ్ళి పడుకోవటము ఇలాంటివి చేసినా కానీ, చాలా మన పొట్టకి మించిన కెపాసిటీలో ఎక్కువ తినటము వల్ల చేస్తే రిఫ్లెక్స్ అనేది ఎక్కువగా వస్తుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే యాసిడ్ రిఫ్లెక్స్ అనేది చాలా కంట్రోల్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం బాడీ హ్యాబిటస్, హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయటం. ఎనీథింగ్ ఓవర్ వెయిట్ ఉన్నారు, ఒబేసిటీ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉన్న వాళ్ళకి ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ పెరిగి యాసిడ్ కానీ గ్యాస్ట్రిక్ కంటెంట్స్ అనేది రిఫ్లెక్స్ అవుతూ ఉంటాయి. సో హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేస్తే రిఫ్లెక్స్ అనేది చాలా కంట్రోల్ అవుతుందండి. ఓకే, మీరు చెప్పారు ఇవి తీసుకున్నప్పుడు ఇతర వ్యాధులు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. సో క్రానిక్ స్టేజ్లో అంటే ఎటువంటి లక్షణాలు ఉంటాయి ఆ స్టేజ్లో, ఎటువంటిది ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉందంటారు? సో ఇదే జిఆర్డి లాంగ్ స్టాండింగ్గా ఉంది, ఫస్ట్ ఇనిషియల్గా సిమ్టమ్స్ స్టార్ట్ అయింది, నెగ్లెక్ట్ చేశారు అంటే లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్ అంటే ఫుడ్ పైప్లో ఉన్న లైనింగ్ అనేది ఎఫెక్ట్ అయిపోతుంది, డ్యామేజ్ అవుతుంది. ఇనిషియల్గా ఈసోఫాజైటిస్ అని రప్చర్ అవుతుంది అనమాట ఫుడ్ పైప్లో లైనింగ్. దానివల్ల అది అడ్వాన్స్ అయ్యి అల్సర్స్ ఫార్మేషన్, నారోయింగ్ ఆఫ్ ఫుడ్ పైప్, బ్యారెట్స్ ఈసోఫాగస్ అంటే ఫుడ్ పైప్ లైనింగ్ అంతా మార్పిడి జరిగిపోతుంది. అంటే స్టమక్లో ఉన్న లైనింగ్ మెటాప్లేషియా అంటారు, బ్యారెట్స్ ఈసోఫాగస్ అంటే ప్రీమాలిగ్నెంట్ కండిషన్. లాంగ్ స్టాండింగ్ నెగ్లెక్టెడ్ రిఫ్లెక్స్ ఈ బ్యారెట్స్ నుంచి అని ఎడినోకార్సినోమాకి అంటే ఈసోఫేజియల్ క్యాన్సర్ అవ్వటం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటామండి. ఎవ్రీ 7 to 10 years పర్సెంటేజ్ ఆఫ్ డెవలపింగ్ క్యాన్సర్ అంటే బ్యారెట్స్ ఎపిథీలియం నుంచి క్యాన్సర్ డెవలప్మెంట్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అంటే ఇది బాగా సివియర్గా ఉన్న వాళ్ళలో మాత్రమే మనం చూస్తామని. అవునండి. ఓకే, సో అలాగే జిఆర్డీని ఎలా నిర్ధారించాలి? టెస్ట్
టెస్ట్ అంటే మనకి పేషెంట్స్ ఇచ్చిన బేసిక్ హిస్టరీ, బేసికలీ గుండెలో మంట, నొప్పి, తినేటప్పుడు వస్తుంది, పడుకున్నప్పుడు రాత్రి ఇబ్బంది పడతాము, నోట్లోకి పుల్ల నీళ్ళు వస్తున్నాయి, అలానే మనం కొన్ని బేసిక్ మెడిసిన్ స్టార్ట్ చేసి గుడ్ రెస్పాన్స్ చూస్తే క్లినికల్గానే డయాగ్నోస్ చేయవచ్చు. బట్ ఫర్దర్గా ఎవరికైతే రికరెంట్ ఎపిసోడ్స్, రిపీటెడ్ ఎపిసోడ్స్ వస్తాయో వాళ్ళకి బేసిక్ టెస్ట్ ఒకటి ఎండోస్కోపీ అనేది మేము సజెస్ట్ చేస్తామండి. చిన్న కెమెరా మనము నోట్లోకి పంపించి దాంట్లో విజువలైజ్ చేస్తాము, ఫుడ్ పైప్ లైనింగ్, స్టమక్ లైనింగ్, ఫుడ్ పైప్ స్టమక్ జంక్షన్ని విజువలైజ్ చేస్తాము, డ్యామేజ్ చూస్తాము, సివియారిటీ ఆఫ్ డ్యామేజ్ చూస్తాము, అండ్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ రిఫ్లెక్స్ కూడా చూస్తూ ఉంటాము. అదే కొంచెం అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ రిఫ్లెక్స్ లేకపోతే ఎవరికైతే సర్జరీ సజెస్ట్ చేస్తున్నామో వాళ్ళకి కొన్ని అడ్వాన్స్ టెస్ట్స్ ఉంటాయి, లైక్ 24 hours పిహెచ్ మానిటరింగ్ టెస్ట్ అని, అండ్ అట్ ద సేమ్ టైమ్ కొంచెం మానోమెట్రీ అని, ఈసోఫెగస్ అంటే ఫుడ్ పైప్ కదలిక చూస్తూ ఉంటాం అనమాట మానోమెట్రీలో. ఈ రెండు ఫంక్షనింగ్ కూడా అడ్వాన్స్ డిసీజ్లో లేకపోతే నాన్ రెస్పాండర్స్, ట్రీట్మెంట్ నాన్ రెస్పాండర్స్లో ఎవరికైతే సర్జికల్కి మనం పంపిస్తున్నామో, సర్జికల్ మేనేజ్మెంట్కి ఆర్ సర్జరీ సజెస్ట్ చేస్తున్నామో వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తామండి కొన్ని అడ్వాన్స్ టెస్ట్. కానీ బేసిక్ ఎండోస్కోపీలో చాలా వరకు మనకి 99.9% రిఫ్లెక్స్ అనేది తెలిసిపోతూ ఉంటుంది. ఓకే, సో అన్ని బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ ఇంపార్టెంటే. అవునండి. అలాగే ఫుడ్ పైప్ కూడా, దాన్ని హెల్తీగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? హెల్తీగా ఉండాలంటే అదే అండి, హెల్తీ టైంకి తింటాం, హెల్తీ హ్యాబిట్స్, ఈటింగ్ హ్యాబిట్స్, వెల్తీగా తింటాం, కడుపు నిండా కాకుండా వెల్తీగా మల్టిపుల్ టైమ్స్ తింటాం, హెల్దీ ఫుడ్ తింటాం, ఫైబర్ రిచ్ ఫుడ్ తింటాం, ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ తింటాం ఎక్సెప్ట్ ఫర్ ఫ్రైడ్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్, గ్రీసీ ఫుడ్స్, జంక్, కార్బోనేటెడ్ బెవరేజెస్ అనేది అవాయిడ్ చేయటం చాలా ఇంపార్టెంట్. అండ్ అడిక్షన్స్ పర్టికులర్లీ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ బెటర్ టు అవాయిడ్, ఎందుకంటే దీనివల్ల ఫుడ్ పైప్లో ఉన్న యాసిడ్ అనేది క్లియర్ అవ్వదు, అండ్ రిటర్న్ ఆఫ్ యాసిడ్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము స్మోకర్స్లో అండ్ ఆల్కహాలిక్స్లో. సో ఇది కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎర్లీగా డిన్నర్ చేయటం, లైట్ డిన్నర్ చేయటము, తిన్నమంటే 2 hours వరకు పడుకోపోవటము, రాత్రి కుదిరితే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవటం అనేది మేము రెగ్యులర్గా సజెస్ట్ చేస్తూ ఉంటామండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయటం, ఫిజికలీ యాక్టివ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల రిఫ్లెక్స్ చాలా ఎక్కువగా చూస్తూ ఉంటామండి. ఎవరికైతే క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటారో వాళ్ళకి చాలా కామన్గా రిఫ్లెక్స్ చూస్తూ ఉంటాము. సో ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్, ఎడిక్వేట్ ఫిజికల్ యాక్టివిటీ 45 minutes per week, ఎనీ ఫార్మ్ ఆఫ్ 45 minutes per day ఫర్ అట్లీస్ట్ 5 days a week. సో మేము సజెస్ట్ చేస్తూ ఉంటాము ఫిజికల్ యాక్టివిటీ, బేసిక్ వేర్ మినిమం ఫిజికల్ యాక్టివిటీ. దీనివల్ల హెల్దీ డైట్ అనేది మెయింటైన్ అవుతుంది. సో కొంచెం హెల్దీ ఫుడ్స్, కాంప్లెక్స్ ఫుడ్స్ అని కొన్ని తీసుకుంటూ వెల్తీగా తీసుకుంటూ ఉంటే ఏమీ ప్రాబ్లం ఉండదండి. ఓకే, సో మేము జీఆర్డీతో బాధపడుతున్నామని తెలుసుకోవడానికి నిర్ధారణ చేసే పరీక్షలు అంటే ఏ టెస్టులు చేస్తారు? బేసిక్ అదే అండి, ఎండోస్కోపీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ అండి. దాంట్లో ఎండోస్కోపీలో క్లియర్గా మాకు విజువలైజ్ చేస్తాము ఫుడ్ పైప్ లైనింగ్, జంక్షన్ అండ్ స్టమక్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అనటామికల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయో చూసుకుంటాము. అట్ ద సేమ్ టైం డ్యామేజ్ ఎంత అయింది అనేది చూసుకుంటాము, అది ఎర్లీ రిఫ్లెక్సా లేకపోతే లేట్ రిఫ్లెక్సా, ఏమైనా కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యా, స్ట్రిక్చర్స్ కానీ, ఈసోఫెజైటిస్ అంటే డ్యామేజ్ ఉంటుంది కదా ఫుడ్ పైప్లో అది కానీ, లేకపోతే ఏమైనా బ్యారెట్స్ ఎపిథీలియం వచ్చిందా చూసుకుంటాము. లాంగ్ స్టాండింగ్ రిఫ్లెక్స్ ఎల్డర్లీ పీపుల్లో ఎవరికైతే అలార్మ్ సైన్స్ ఉంటాయో, వామిటింగ్స్ కానీ, బ్లడ్ వామిటింగ్స్ కానీ, మింగుడు ఇబ్బంది కానీ, వాళ్ళకి ఏమైనా క్యాన్సర్ ఏమైనా ఉందా చెక్ చేస్తూ ఉంటాం. బేసిక్ ఎండోస్కోపీలో మాకు చాలా వరకు తెలిసిపోతూ ఉంటుంది. ఓకే, అంటే బ్లడ్ వామిటింగ్స్ అనేవి ఫుడ్ పైప్లో వచ్చే అల్సర్స్ వల్ల లేకపోతే క్యాన్సర్ వల్ల రెండింటి వల్ల అవ్వచ్చు. ఎర్లీ ఫామ్లో కూడా ఉంటుందండి, లేట్ ఫామ్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఏ ఏజ్ వారిలో మనం ఎక్కువగా చూడవచ్చు? అలాగే ఈ ఫుడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని కూడా మనం విమెన్లో ఎక్కువ చూడొచ్చా, మెన్లో ఎక్కువ చూడొచ్చు? రిఫ్లెక్స్ ఈక్వల్ ప్రిడిస్పోషన్ అండి, కానీ కొంచెం ఫీమేల్స్లో కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాము, ఎందుకంటే వాళ్ళకి జంక్షన్ అనేది ఎక్కువగా రిలాక్స్ అవుతూ ఉంటుంది, బికాస్ వాళ్ళకి ఎక్స్ట్రా హార్మోన్స్ ఉంటాయి కాబట్టి, హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అండ్ వెయిట్ సెంట్రల్ ఎడిపోసిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళలో ఎక్కువగా చూస్తామండి. అండ్ ఎవరికైతే అడిక్షన్స్ ఉంటాయో వాళ్ళలో కూడా కామన్గా చూస్తూ ఉంటాం. మోస్ట్లీ మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్గానే చూస్తూ ఉంటామండి. ఓకే, సో వీటికి కొంచెం ఈజీగా మనం క్యూర్ చేసుకునే పద్ధతులు ఏమైనా ఉన్నాయా? మెడికేషన్స్ కొన్ని యాంటాసిడ్స్ ఉంటాయండి, అదే ఇంతకు చెప్పాను కదా, మెగ్నీషియం, కాల్షియం బేస్డ్ యాంటాసిడ్స్. సోడియం ఆల్జినేట్ అంటే రాఫ్ట్ ఫార్మేషన్ అనేది ఉంటుంది అనమాట, స్టమక్లో యాసిడ్లో చిన్న రాఫ్ట్ ఫామ్ అయ్యి యాసిడ్ పైకి రాకుండా ఉంటుంది అనమాట. ఆఫ్టర్ మీల్స్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళకి, నైట్ టైం రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఓవర్ ద కౌంటర్ యాంటాసిడ్స్ అండ్ ఫామోటిడిన్ కానీ, రానిటిడిన్ లాంటి H2 రిసెప్టార్ బ్లాకర్స్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఆర్ వన్స్ డైలీ యాసిడ్ రెడ్యూసింగ్ మెడిసిన్స్, పీపీఐ అంటాము, ఇప్పుడు కొత్తగా మాలిక్యూల్స్ వచ్చే పీక్యాబ్స్ అంటాము, ఓనోప్రెజాన్, టెగోప్రెజాన్, ఫెక్సోప్రెజాన్ లాంటి మెడిసిన్స్ అనేవి మేము సజెస్ట్ చేస్తూ ఉంటామండి. ఓకే, సో అలాగే అంటే వీటికి సంబంధించి అంటే ఒక మంచి స్ట్రాంగ్ మెడిసిన్ ఎప్పుడు వాడాలి, ఎప్పుడు పనిచేస్తాయండి?
స్ట్రాంగ్ మెడిసిన్స్ పర్టికులర్లీ మేము సజెస్ట్ ఎప్పుడు చేస్తామంటే ఫుడ్ పైప్ లైనింగ్ డ్యామేజ్ అయినప్పుడు రిఫ్లెక్స్ బాగా ఎపిసోడ్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎపిసోడ్స్ ఎక్కువగా తరచూ వస్తూ ఉంటే మేము కొంచెం ఈ యాసిడ్ రెడ్యూసింగ్ మెడిసిన్స్తో పాటు కొంచెం గాబా అగోనిస్ట్ అని బ్యాక్లోఫెన్ అని స్టార్ట్ చేస్తాము అండ్ ప్రోకానెటిక్ ఏజెంట్స్ అని మనకి ఫుడ్ అనేది తొందరగా డైజెస్ట్ అవ్వడానికి ఇస్తాము. యాసిడ్ రెడ్యూసింగ్ మెడిసిన్స్ కూడా డోసెస్ పెంచుతాము, ఫ్రీక్వెన్సీ పెంచుతాం. వన్స్ డైలీ తీసుకునేది మేము ట్వైస్ డైలీ ఇస్తాము, అట్ ద సేమ్ టైం డబుల్ డోస్ కూడా ఇస్తాము డిపెండింగ్ అపాన్ ద డ్యామేజ్. అంటే లోపల ఉన్న డ్యామేజ్ బట్టి ఇది మనకి ఎండోస్కోపీలో క్లియర్గా అర్థమైపోతుంది. ఈ డ్యామేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లేకపోతే బ్యారెట్స్ ఎపిథీలియం ఫుడ్ పైప్లో ఆల్రెడీ బ్యారెట్స్ లైనింగ్ వచ్చేసింది అనే వాళ్ళకి, సివియర్ రిఫ్లెక్స్ గ్రేడ్ సి గ్రేడ్ డి రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళకి అనేది హై డోస్ మెడికేషన్ సజెస్ట్ చేస్తూ ఉంటామండి. ఓకే, సో ఈ రోజుల్లో మనం ప్రతి చిన్న విషయానికి స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం. సో స్ట్రెస్కి జిఆర్డీకి ఏమైనా సంబంధం ఉందా? గుడ్ క్వశ్చన్. స్ట్రెస్కి యాక్చువల్లీ ఇట్స్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్. అంటే డైరెక్ట్గా స్ట్రెస్ వల్ల అనేది జిఆర్డీ రాదండి. జిఆర్డీ ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. స్ట్రెస్ ఉన్న వాళ్ళకి బాడీలో ఫిజికల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, ఎవ్రీ స్ట్రెస్ నర్వ్ ఎండింగ్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో ఫుడ్ పైప్లో మల్టిపుల్ నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. లైనింగ్ వెనకాల నర్వ్ ఎండింగ్స్, దానికి రిసెప్టార్స్ ఉంటాయి. సో యాసిడ్ వచ్చినప్పుడు నార్మల్ పర్సన్లో పెయిన్ మంట రాని వాళ్ళకి, స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి రిఫ్లెక్స్ ఎపిసోడ్స్ ఎక్కువ వచ్చినా కానీ ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అండ్ చిన్న కొంచెం వాల్యూమ్ ఆఫ్ యాసిడ్ వచ్చినా కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో స్ట్రెస్ అనేది ఇండైరెక్ట్గా జిఆర్డీకి ఎఫెక్ట్ చేస్తుందండి. సో స్ట్రెస్ అనేది తగ్గించుకోవడానికి ట్రై చేయాలి వేరియస్ మెకానిజమ్స్ అండ్ మెథడ్స్తో. ఓకే, సో యాజ్ ఏ ఒక నిపుణులుగా మీరు పేషెంట్స్కి ఇచ్చే ఇంపార్టెంట్ సజెషన్? సో ఇంపార్టెంట్ సజెషన్, హెల్దీ లైఫ్ స్టైల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ వెరీ వెరీ హెల్దీ డయట్ అండ్ స్టేయింగ్ అవే ఫ్రమ్ ఆల్కహాల్ అండ్ టొబాకో చాలా ఇంపార్టెంట్. ఈ జాగ్రత్తలు తీసుకుని హెల్దీ మీల్ హ్యాబిట్స్, టైమ్లీ ఫుడ్ తినటము, తిన్నమ్మటే పడుకోకపోవటము 2 hours వరకు, అండ్ హెవీ మీల్స్ అవాయిడ్ చేయటము, గ్రీసీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయటం, ఫిజికలీ యాక్టివ్ ఉండటము చేస్తే 90% జిఆర్డీ అనేది రాను కూడా రాదండి. ఇట్స్ వెరీ మచ్ మేనేజబుల్. ఒకవేళ వచ్చిన ఈ జాగ్రత్తలు తీసుకుని మెడికేషన్ హెల్ప్ తీసుకుంటే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు చాలా మందిలో చింతపండు అది తింటే గ్యాస్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, తేన్పులు వస్తూ ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు పుల్లగా ఉండే లెమన్ కానీ లేకపోతే ఉసిరికాయ కానీ ఇలాంటివి తిన్నప్పుడు రాదు. సో ఆ కండిషన్ ఎలా చూస్తారు? అంటే సిట్రిక్ వేరండి, ట్యాంగీ ఫుడ్స్ వేరు. సిట్రిక్ అంటే అసిడిక్ ఫుడ్స్. ట్యాంగీ ఫుడ్స్ వల్ల రిఫ్లెక్స్ కన్నా సిట్రిక్ ఫుడ్స్ వల్ల రిఫ్లెక్స్ ఎక్కువగా ఉంటుంది. అది ప్రూవెన్ అనమాట. అంటే లెమన్స్, ఆరెంజెస్, పైనాపిల్ ఈ 3 కూడా సిట్రిక్ ఫుడ్స్. అంటే ఇది వెరీ అసిడిక్. ఆల్రెడీ ఫుడ్ పైప్ లైనింగ్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి ఈ అసిడిక్ ఫుడ్స్ తీసుకుంటే ఇంకా ఎక్కువ వర్సన్ అవుతుంది, ఇంకా ఎక్కువ ఫిజికల్ డ్యామేజ్, అట్ ద సేమ్ టైం సిమ్టమ్స్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. సో టొమాటో అండ్ టామరిన్ పర్టికులర్లీ ట్యాంగీ ఫుడ్స్. సో ట్యాంగీ ఫుడ్స్ అనేది అంత రిఫ్లెక్స్ కాజ్ చేయకపోయినా కానీ నార్మల్ ఫుడ్స్ కన్నా కొంచెం హై లెవెల్లో కాజ్ చేస్తుంది అనమాట. కానీ సిట్రిక్ ఫుడ్స్ చాలా హై లెవెల్లో కాజ్ చేస్తుంది రిఫ్లెక్స్. అండ్ చాక్లెట్స్ కూడా పర్టికులర్లీ, ఓకే, చాక్లెట్స్ కూడా చాలా రిఫ్లెక్స్ కాజ్ చేస్తుంది. అంటే చాలా మంది ఫుడ్ తక్కువ తింటారు, ఈ టీలు కానీ ఇలాంటివి ఎక్కువ. చాలా మంది డేలో 8 times కూడా చాయ్ తాగిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి సో యాసిడ్ రిఫ్లెక్స్ కి కెఫీన్ ఆర్ టీ, హాట్ బెవరేజెస్ అనేది ఆల్వేస్ లైనింగ్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. లిమిటేషన్స్ 1 or 2 in a day. నార్మల్ హెల్దీ పర్సన్ నో ప్రాబ్లం. ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అది కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి. జిఆర్డీ ఉన్న వాళ్ళకి, జిఆర్డీ లేని వాళ్ళకి కూడా ఎక్కువ మోతాదులో టీ కానీ కాఫీ కానీ తీసుకునే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన సింటమ్స్ లేటర్ ఆన్ వస్తాయి. ఎందుకంటే ఫుడ్ పైప్లో ఉన్న లైనింగ్ చాలా సెన్సిటివ్ లైనింగ్, అదంతా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో అకేషనల్గా తీసుకోవటం అయితే 1 or 2 లిమిటేషన్స్ పెట్టుకోవటం పర్ డే చేసుకుంటే మనకి రిఫ్లెక్స్ అనేది చాలా కంట్రోల్ అవుతుందండి. అండ్ రిఫ్లెక్స్ అనేది మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో వాటర్ ఇంటేక్ అంటే వాటర్ తాగిన వారికి కడుపు ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది, గ్యాస్ ఫామ్ అయిపోయి. సో ఇలాంటి జిఆర్డీలో ఉన్న వాళ్ళు వాటర్ ఎంత తీసుకోవచ్చు అంటారు? వాటర్ అనేది రెగ్యులర్గా బేసికలీ డైల్యూట్ చేస్తుందండి. వాటర్ అనేది యాసిడ్స్ జిఆర్డీ పేషెంట్స్ వాళ్ళు తీసుకోవడం చాలా మంచిది. అండ్ ద సేమ్ టైం నార్మల్ హెల్దీ హ్యూమన్ అకార్డింగ్ టు వెయిట్ 60 kgs ఉన్న వాళ్ళకి 3 kgs 3 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలి. మోర్ దెన్ 70 kgs ఉన్న వాళ్ళకి 3.5, మోర్ దెన్ 80 ఉన్న వాళ్ళకి 4 liters. సో స్టాండర్డ్ ఎవరికైతే చెప్తామో నార్మల్ పాపులేషన్కి సేమ్ రూల్స్ అప్లై అవుతాయండి. దీనికి స్పెషల్ రూల్స్ ఏమి లేవు. ఒకటే ఏంటి అంటే జిఆర్డీ ఉన్న వాళ్ళకి ఫుడ్ తినేటప్పుడు ఎక్కిళ్ళు వస్తేనే తాగాలి వాటర్, లేదంటే తీసుకోకూడదు వాటర్. ఓన్లీ ఫుడ్ స్పేస్ చేయాలి, లిక్విడ్స్ అండ్ సాలిడ్స్ స్పేస్ చేయాలి, లేదు అంటే రిఫ్లెక్స్ ఎక్కువ అవుతుంది. సో
భోజనం కానీ అన్నం కానీ తిన్న ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ తర్వాతే వాటర్ తీసుకోగలుగుతారు. అండ్ ఫుడ్ తినేటప్పుడు ముద్ద అడ్డుపడినా ఎక్కిళ్ళు వచ్చినా కానీ వాటర్ తీసుకోవాలి, లేదంటే తీసుకోకూడదు. తెలియక చాలా మంది తినేటప్పుడు వాటర్ తాగుతూ ఉంటారు, దానివల్ల రిటర్న్ వస్తూ ఉంటుంది. సో అది ఒకటి అవాయిడ్ చేయాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు చెప్పారు అభిరామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఇవాల్టి మన హలో డాక్టర్. నమస్తే.